నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి లాంబ్డా అండి. సో లాంబ్డా ఏంటంటే, లాంబ్డా ఉపయోగించి మనం కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా లాంబ్డా అనేది అడ్వాన్స్ ఫార్ములాస్లో ఉపయోగిస్తారు. బట్ ఇప్పుడైతే కస్టమ్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కస్టమ్ ఫంక్షన్ ఎందుకు అని అంటే, ఒక వర్క్బుక్లో మనము ఒక కాంప్లెక్స్ ఫార్ములాస్ వాడినామనుకోండి, ఆ కాంప్లెక్స్ ఫార్ములాస్ ప్రతి చోట ఆ వర్క్బుక్లో ప్రతి చోట అక్కడక్కడ వాడాల్సి వస్తుంది అనుకోండి. మనము సెల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలంటే కష్టం అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఈ కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ సింప్లిఫైగా చేసేసి ఆ ఫంక్షన్ ఆ వర్క్బుక్లో ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. సో అది ఎలా వాడుకోవచ్చో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఒక టికెట్ ఐడి ఉందండి. ఈ టికెట్ ఐడిలో ప్రాబ్లం బట్టి ఫస్ట్ ప్రాబ్లం హెచ్ఆర్కి, సెకండ్ ప్రాబ్లం హెచ్ఆర్కి, థర్డ్ ప్రాబ్లం అడ్మిన్కి, ఈ విధంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ టీమ్కి అసైన్ చేశారనమాట. ఓకేనా. ఈ టీమ్స్కి అసైన్ చేస్తే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ అసైన్ నేమ్స్ రావాలి. ఓకేనా. అంటే ఈ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేసే పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ సేమ్ కామా సపరేటర్లో రావాలి. ఓకేనా. ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, మనకు మల్టిపుల్ లేకుండా సింగిల్గా వస్తే బెటర్. ఓకేనా. సో మరి అలా చేయాలంటే మనం దీన్ని స్ప్లిట్ చేసి కామా సపరేటర్ స్ప్లిట్ చేసి యూనిక్ చేసి వచ్చిన డిపార్ట్మెంట్కి ఎక్స్లుకప్ వేసి ఈ నేమ్స్ తీసుకొని నేమ్స్ని కూడా కామా సపరేటర్లో చేయాలి. సో అది ఎలా చేస్తారో చూద్దామండి. ఫస్ట్ అయితే టెక్స్ట్ స్ప్లిట్ చేస్తున్నాను. టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కామా ఇక్కడ కాలం డెలిమిటర్ అడిగింది. కాలం డెలిమిటర్ అడిగింది కానీ నేను కాలంలో స్ప్లిట్ చేయట్లేదు. కాలంలో స్ప్లిట్ చేసినా ఇలా స్ప్లిట్ అవుతుంది. సో రోలో స్ప్లిట్ చేస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే యూనిక్ వాడడానికి. ఓకే, కామా ఇచ్చేసి ఇంకో కామా ఇచ్చేస్తే ఇక్కడ రో డెలిమిటర్ అడుగుతుంది. ఇన్వర్టర్ కామాస్లో కామా ఇచ్చేస్తాను. ఎంటర్ కొట్టేస్తే రోలో స్ప్లిట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ హెచ్ఆర్ అడ్మిన్ కామా ఉంది కాబట్టి కామా ఉన్న చోట స్ప్లిట్ అయిపోయి వచ్చింది అనమాట. సో మరి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి కదా, మనకి యూనిక్ కావాలి, సింగిల్ వాల్యూసే కావాలి. సో కాబట్టి టెక్స్ట్ స్ప్లిట్ కన్నా ముందు నేను యూనిక్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. యూనిక్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఎంటర్ కొట్టేస్తాను. సో ఇక్కడ చూడండి సింగిల్ అనేది వచ్చేసాయి. సో మరి ఇవి టీమ్స్ నేమ్ కావాలి కదా, మనకు టీమ్స్ హ్యాండిల్ చేసే ఏవైతే ఉన్నారో ఎంప్లాయీ నేమ్స్ అయితే కావాలి కదా. సో కాబట్టి యూనిక్ కన్నా ముందు ఎక్స్లుకప్ వాడుతుంది. ఎక్స్లుకప్ యూనిక్ వాల్యూస్కి లుకప్ వేస్తుంది అనమాట. ఎక్స్లుకప్ ఓపెన్ బ్రాకెట్, ఇదంతా ఈ ఫార్ములా అంతా లుకప్ వాల్యూ కామా లుకప్ అరే. ఎక్స్లుకప్ ఉంది కదా ఇంతకుముందు చెప్పిన ఎక్స్లుకప్, లుకప్ అరే ఇది కామా రిటర్న్ అరే ఇచ్చేసి క్లోజ్ చేస్తే మనకి నేమ్స్ వచ్చేస్తాయి. అంటే టీమ్స్కి అగైన్స్ట్గా ఉన్న నేమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా. సో మరి నేమ్స్ వచ్చినాయి కానీ నేమ్స్ ఇలా కావాలి కదా, మనకు కామా సపరేటర్ కావాలి కదా. కాబట్టి ఈ ఎక్స్లుకప్ కన్నా ముందు టెక్స్ట్ జాయిన్ వాడుతున్నాం. టెక్స్ట్ జాయిన్ ఫామ్లో కూడా ఇంతకుముందు వీడియోలో ఉంది, అది చూడండి. టెక్స్ట్ జాయిన్ ఓపెన్ బ్రాకెట్, టెక్స్ట్ జాయిన్లో ఏమవుతుంది, డెలిమిటర్ అవుతుంది. డెలిమిటర్ అంటే కామాతోని కంబైన్ కావాలి కాబట్టి కామా ఇచ్చేసిన, కామా ఏమైనా బ్లాంక్స్ ఉంటే ఏం కావాలని అడుగుతుంది. కామా ఇస్తే ట్రూ, ఇగ్నోర్ బ్లాంక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయమని చెప్తున్నా కాబట్టి ట్రూ ఇస్తున్నా. కామా ఇచ్చేసి ఈ ఫార్ములా అంతా అలాగే ఉంచుతా. క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఈ విధంగా ఈ టీమ్స్ని బేస్ చేసుకొని యూనిక్ నేమ్స్ అయితే వచ్చేసాయి. ఓకేనా. కామా సపరేట్లో వచ్చేసాయి. మరి ఈ ఫార్ములాని ఈ కాంప్లెక్స్ ఫామ్లో మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన దాన్ని మనకి ఇక్కడ కూడా అట్లాంటి రిక్వైర్మెంటే ఉంది. ఇక్కడ మనం ఆ ఫామ్లో వాడాలనుకోండి, ఇక్కడ పేజ్ చేసినాం, ఈ కాపీ చేసి పేజ్ చేస్తాం. కానీ ఈ సెల్ ఏది చేంజ్ చేయాలనేది మళ్ళీ ఆలోచించుకుంటూ కూర్చోవాల్సింది. మళ్ళీ ఇంకా వేరే చోట ఉపయోగించాలనుకుంటే మళ్ళీ అక్కడ వాడాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక లాంబ్డా ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం మనం. సో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం వాడినాం, ఇది ఒకటి టెక్స్ట్ ఒకటి వాడినాము, ఆ లుకప్ అరే రిటర్న్ అరే 3 పారామీటర్స్ వాడినాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. దానికన్నా ముందు ఏం చేద్దామంటే దీన్ని ఈ ఫంక్షన్ ఏదైతే మనం కాంప్లెక్స్ ఫార్ములా వేసినామో అది కాపీ చేసుకొని ఇక్కడ ఈక్వల్ టు లాంబ్డా LAMBDA లాంబ్డా ఓపెన్ బ్రాకెట్. సో పారామీటర్స్ ఫస్ట్ ఎన్ని పారామీటర్స్ వాడితే XYZ ఎన్ని పారామీటర్స్ వాడితే అన్ని పారామీటర్స్ ఇవ్వాలన్నమాట. సో లైక్ నేను దాని పేర్లు ఇచ్చేస్తున్నా ఈజీగా అర్థం కావడానికి. టెక్స్ట్ ఒకటి కామా, ఇంకోటి వచ్చేసి లుకప్ అరే కాబట్టి LP అరే కామా, రిటర్న్ అరే కాబట్టి RT అరే. దానికి 3 పేర్లు ఇచ్చేస్తాను. దాని తర్వాత ఈ ఫామ్లో పేజ్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ కాపీ చేసిన ఫామ్లో పేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ B14 బదులు, B14 అంటే మనం ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, B14 బదులు టెక్స్ట్ అని రాస్తున్నాం, TXT అంతే కదా. ఇక ఈ పారామీటర్స్ ఏమి ఇష్టం అవి ఇచ్చారనమాట. సో B5 B10 బదులు లుకప్ అరే కదా, B5 B10 బదులు LP అరే ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో నెక్స్ట్ C5 C10 బదులు ఏదది RT అరే కదా, RT అరే
ఇక్కడ ఉంది కదా RTR మొత్తం రాసిన పర్లేదు. సో మనం ఫార్ములా లాంబ్డా ఫంక్షన్ అయితే వచ్చేసింది. ఇది లాంబ్డా ఫంక్షన్ అది. సో ఈ ఫంక్షన్ని మనము కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇలా ఫంక్షన్ కాపీ చేసుకొని సో ఫార్ములాస్కి వెళ్ళి డిఫైన్ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్ మేనేజర్కి వెళ్ళి న్యూ అని ఇచ్చేసి దీనికి ఒక పేరు పెట్టేద్దాం. ఏఎస్ నేమ్స్ అని పెడతాం. అసైన్ నేమ్స్ ఏఎస్ఎన్ నేమ్స్ అని పెడతాం. ఏఎస్ఎన్ నేమ్స్ ఫంక్షన్ పేరు ఏఎస్ఎన్ నేమ్స్ అని ఇచ్చేసాను. ఈ ఫార్ములా అనేది ఇక్కడ రాసేసాను. ఓకేనా, క్లోజ్ చేసేసాను. ఏఎస్ఎన్ నేమ్స్ అంటే ఇప్పుడు మన ఫంక్షన్ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు నేను ఏఎస్ఎన్ నేమ్స్ అని రాస్తాను. ఏఎస్ఎన్ అనుకుంటా ఇక్కడ వచ్చింది కదా ఏఎస్ఎన్ నేమ్స్. ఓకే, ఓపెన్ చేసేసి మన సమ్ కౌంట్ ఫంక్షన్ లాగానే ఏఎస్ఎన్ నేమ్స్ అని వచ్చింది. వాళ్ళు ఏమి పడుతుంది టెక్స్ట్ లుకప్ అరే కామా రిటర్న్ అరే ఈ 3 ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ టెక్స్ట్ ఏమో ఇది, రిటర్న్ అరే వచ్చేసి లుకప్ అరే వచ్చేసి ఇది లాక్ చేస్తున్నాను, రిటర్న్ అరే వచ్చేసి ఇది లాక్ చేస్తున్నాను. క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తే కథం మనకి కావాల్సిన వచ్చేసాయి అనమాట. ఇక్కడ బిల్లింగ్ అనే డిపార్ట్మెంట్ లేదు కాబట్టి బిల్లింగ్ రాలేదు. ఒకవేళ ఇంకోటి బిల్లింగ్ కూడా రాస్తాం అనుకోండి, ఇక్కడ బిల్లింగ్ కూడా ఇచ్చేసి బిల్లింగ్ పర్సన్ నేమ్ కూడా రాస్తాం అనుకోండి. ఏది బిల్లింగ్ ఆయన పేరు ఏం పేరు సంథింగ్ రాజు విజయ్ వేణు అని రాద్దాం. వేణు అని రాస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ఫంక్షన్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇదే ఇక్కడ ఉందనుకోండి. సో మనం ఇక్కడ మన ఫంక్షన్ ఉంది కదా ఏఎస్ఎన్ నేమ్స్ అసైన్ నేమ్స్ కదా ఏఎస్ఎన్ నేమ్స్ దాని పేరు ఏమో పెట్టి అసైన్ నేమ్స్లో ఇక్కడ అవుతుంది కదా టెక్స్ట్ లుకప్ అరే రిటర్న్ అరే. టెక్స్ట్ వచ్చేసి ఇది, లుకప్ అరే వచ్చేసి ఇది లాక్ చేయండి కింద ఉంటే, రిటర్న్ అరే వచ్చేసి ఇది. 3 పారామీటర్స్ వాడినాం కాబట్టి 3 పారామీటర్స్ ఇచ్చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మరి ఇలాంటి కాంప్లెక్స్ ఫార్ములాని ఊరికే పేజ్ చేసుకొని అది ఎక్కడెక్కడ చేంజ్ చేయాలో ఇక్కడ నేను అదే ఫార్ములాని ఇక్కడ పేజ్ చేసుకున్నాను అనుకోండి. ఈ ఫార్ములాని ఎక్కడెక్కడ చేంజ్ చేయాలో మనకి కష్టం అవుతుంది. కానీ ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ఈజీగా మనము మనకు కావాల్సిన అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మనం మనము లాంబ్డా యూజ్ చేసి మనం కస్టమ్ ఫంక్షన్స్ అనేది జస్ట్ ఇలాంటి సంబంధాలు ఉంటే ఇంకా కాంప్లెక్స్ ఫార్ములాస్ రకరకాల కాంప్లెక్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా. ప్రతిసారి మనం కాంప్లెక్స్ ఫార్ములా లేకుండా దానికి ఒక సింప్లిఫై ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ ఏఎస్ఎన్ నేమ్స్ అని పెట్టాం కదా, ఏఎస్ఎన్ నేమ్స్ అన్నట్టుగా, లేకపోతే యూనిక్ వాల్యూస్ కావాలంటే యూనిక్ వాల్యూస్ ఇక మనకు కావాల్సిన ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకొని ఆ వర్క్ బుక్లో మాత్రం వాడొచ్చండి. ఒకవేళ వేరే దానిలో మనం వేరే వర్క్ బుక్లో ఓపెన్ చేయాలంటే ఈ ఓపెన్ చేసి వాడాలి, లేదా ఆ వర్క్ బుక్లో కూడా ఈ నేమ్ అనేది కాపీ చేసుకొని అక్కడ కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం లాంబ్డా అనేది ఉపయోగించవచ్చు. సో ఫర్దర్గా లాంబ్డా ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.